రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి లోకం మాధవి మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఈరోజు మీకు ఇంటింటి ప్రచారం కదా వెళ్తున్నారు, ఎటువంటి స్పందన వస్తుంది? మహాద్భుతంగా ఉంది. మీరే చూస్తున్నారు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, నా వెనకాతలే ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు చెప్తున్నది ప్రతి కుటుంబం, అన్ని కుటుంబంలో ఉన్న ఓట్లన్నీ కూడా గాజు గ్లాస్ గుర్తుకే వేస్తామని చెప్తున్నారు. అంటే మీకు వెళ్తుంటే ఎటువంటి స్పందన వస్తుంది? అదే అంటున్నాను కదా, ఈసారి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం మారాలి, పాలన మారాలి, ఈ దరిద్ర ప్రభుత్వం పోవాలి. కాబట్టి మాకు అవకాశం వచ్చింది, 5 ఏళ్ళు భరించాం, ఇంకా భరించే శక్తి మాకు లేదు. 2024లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తున్నాం, పెద్దపీట వేస్తున్నాం, భారీ మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలే చెప్తున్నారు. మరి మీరు ఇంటింటి ప్రచారంలో ఏవైనా సమస్యలు, నియోజకవర్గానికి సంబంధించినవి కానీ, గ్రామానికి సంబంధించిన సమస్యలు కానీ ఏమైనా సరే మీతో చెప్తున్నారా? గత 2 ఏళ్లుగా నేను క్షేత్రస్థాయిలో ప్రతి గడప ఎక్కాను, ప్రతి ఇంటి సమస్య, ప్రతి ఊరి సమస్య తెలుసుకున్నాను. నియోజకవర్గంలో ఏ మూల ఏ సమస్య ఉందో ఖచ్చితంగా తెలిసిన దాన్ని. స్థానిక ఎమ్మెల్యేకి, కలెక్టర్కి అందరికీ కూడా మనం పెట్టినా కూడా వినతి పత్రాలు ఏ రోజు స్పందించలేదు, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వంలో ప్రతి సమస్యని పరిష్కార దిశగా తీసుకెళ్లి ప్రజలకు అండగా నిలబడతానని నేను మాటిస్తున్నాను. మరి మీరు 2 సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నామంటున్నారు, ప్రతిపక్షాలు మాత్రం గతంలో ఎన్నికలు జరిగిన తర్వాత వెంటనే అబ్రాడ్ వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చారు, కొత్తగా సడన్గా వచ్చి ఇప్పుడు మళ్ళీ ప్రచారం అంటూ తిరుగుతున్నారు అని విమర్శిస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా తిప్పుకొడతారు? 5 ఏళ్ళుండి ఏం పీకారని, ఆయన ఏం చేశారని నియోజకవర్గంలో ప్రజలు వెళ్తే కనీసం స్పందించడు, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడు. ఆయన ఇంట్లో ఉండే ఏం లాభం, నేను బయటికి వెళ్ళి వచ్చినా ఏం లాభం, ఏమీ లేదు. నాకు 14 దేశాల్లో పరిశ్రమలు ఉన్నాయి, నేను అటు ఇటు వెళ్ళి వచ్చాను, కానీ ఎప్పుడు ప్రజల మధ్యనే ఉన్నాను. ప్రజలు అది గుర్తించారు. ఈ రోజు కూడా ప్రజలు అంటున్నది, మా సమస్యలు ఏమైనా కొంతైనా తీరాయంటే అవి మీ వల్లేనమ్మా అంటున్నారు. ఎందుకంటే పెన్షన్లు ఇప్పించాం, సదరన్ సర్టిఫికేట్లు ఇప్పించాం, కలెక్టర్ ఆఫీసులో తగువాడాం, కాలువలు కట్టమని అడిగాం మహిళలందరం కలిసి వెళ్ళి, కానీ ఎవరు స్పందించలేదు, ఫండ్స్ లేవన్నారు. ఈయన బటన్ నొక్కడంలో ఉన్న హడావిడి జగన్మోహన్ రెడ్డికి ప్రజల సమస్యల మీద లేదు. ఇప్పుడు హడావిడిగా ఎన్నికల ముందర శాంక్షన్ అయిపోయాయని చెప్పి రోడ్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలైతే దాన్ని ఖచ్చితంగా గుర్తించారు. ఇంటింటికి కొళ్ళాయిలని రోడ్లు తవ్వేస్తున్నాడు, పైప్ లైన్లు వేస్తున్నాడు. ఇవన్నీ ప్రజలు చూడట్లేదు, ఈరోజు ఖచ్చితంగా చూస్తున్నారు. నేను చెప్తున్నది ఒక్కటే, ప్రజలైతే గమనించారు, ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం. మన నియోజకవర్గంలో ఎగిరేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా నాకు భారీ మెజారిటీతో ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం నాకు రోజు రోజుకి బలంగా పెరుగుతున్నది. మరి ఇప్పుడు టీడీపీకి, మరోవైపు చూసుకుంటే జనసేనకి మీ ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు వచ్చింది? తమ్ముడు గారు ఇక్కడే ఉన్నారు, అడగండి, ఆయన్ని అడగండి. అందరు నాయకులు ఇక్కడే ఉన్నారు, ఎంపీపీ చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉన్నారు. తెలుగుదేశం నాయకులు అందరం కలిసి 4 మండలాలు కలిసి ప్రచారం చేస్తున్నాం. ఏ మండలానికి ఆ మండలం కాదు, 4 మండలాలు కలిపి మేము ప్రచారం చేస్తున్నాం. ఊరికే గిట్టగా వాళ్ళకి కవులు చెప్తున్నారు, అంతే తప్పించి. వైసీపీ నేతలు కూడా భారీ స్థాయిలో చేరికలు ఉన్నాయి. కంది సూర్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు, సార్ ఇలా రండి. అలాగే నరసింహనాయుడు గారు ఇక్కడే ఉన్నారు, మీరు కూడా ఇటు రండి సార్. భారీ చేరికలు ఈరోజు జరుగుతున్నాయి వైసీపీ పార్టీ నుంచి. బొడికొండ అప్పలనాయుడు ఆయన నాయకత్వంతో విసిగిపోయి వాళ్ళ ప్రాంతానికి ఏమీ చేసుకోలేక ఈరోజు నాయకులు అందరూ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి వైపే చూస్తున్నారు. జనసేన పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయి, మీకు తెలుసు. కాబట్టి విజయం మాదే. ఇంకోటి, ఇక్కడ మీ కంపెనీకి స్థానికంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ స్థానికులకి అందులో ఉద్యోగాలు కల్పించట్లేదని చెప్పేసి అంటున్నారు, దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? స్థానికులకి ఉద్యోగ కల్పన చేసిన మొదటి వ్యక్తిని నేను. మీరు ముంజేరు గ్రామం, రామచంద్రపేట, మన ఆ ప్రాంతం అంతటా వెళ్ళి అడగండి. ఎవరిని అడిగినా, ఏ గడప తీసుకున్నా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ చేయని గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల ఉద్యోగులు ఉన్నారు. స్థానికులకి నేను పెద్దపీట వేశాను. అలాగే మన నియోజకవర్గం నుంచి మా కాలేజీలో చాలామంది విద్యార్థులు చదువుతున్నారు, వాళ్ళందరికీ కూడా నేను స్కాలర్షిప్స్ ఇస్తున్నాను. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వమని అడగకుండా ఈ స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫార్మా కంపెనీల్లో డబ్బులు మోడల్ తీసుకొని ఒక్కళ్ళకి ఉద్యోగం ఇవ్వలేదు. 75% కమిటెడ్తో అక్కడ పరిశ్రమలు పెట్టించారు, వాళ్ళ హయాంలోనే. ఒక్క ఉద్యోగం ఇచ్చారా? మళ్ళీ నా మీద ఎందుకు బురద జల్లుతారు? ఖచ్చితంగా నేనైతే 600 మందికి శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగాలు ఇచ్చాను నేను. దానిలో ఎవరిని అడిగినా చెప్తారు అది నిజమని. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే
మన నియోజకవర్గంలో మా కంపెనీ ఒక్కటే కాకుండా మా కంపెనీ లాంటివి ఇంకో 100 కంపెనీలు తీసుకొస్తాను నేను. నాకు భయం లేదు. ఖచ్చితంగా తీసుకొచ్చి అందులో కూడా ఉద్యోగాలు మన పిల్లలకు వచ్చేటట్టు చేస్తాను. అలా కాకుండా రకరకాల పరిశ్రమలు తీసుకొస్తాను. అందులో ఉద్యోగ అవకాశాలు పారిశ్రామికవేత్తలుగా మన పిల్లల్ని తీర్చిదిద్దుతాను. నాకు రూపాయి అక్కర్లేదు. ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజలకు సేవ చేసుకోవడానికి ఈరోజు ముందుకు వస్తున్నాను, చేసి తీరుతాను. తెలుగుదేశం బీజేపీ చాలా అండగా ఉంది. ప్రతినిత్యం ఒక అక్క చెల్లెల్లాగా నన్ను కాపాడుతున్నారు, ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా భారీ ఎత్తున మా ఆడబిడ్డను గెలిపించుకుంటామని ఈరోజు చెప్తున్నారు. కాబట్టి విజయం మాదే. అయితే ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గంలో మాత్రం ఇంటింటా ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇదే సందర్భంలో చూసుకుంటే ఈ నియోజకవర్గంలో మాత్రం భారీ కంపెనీలు తీసుకుని వస్తాను, నాకు విదేశాల్లోకి ఎక్కువ పరిచయాలు ఉన్నాయి, అంతేకాకుండా యువతకు పెద్ద పీట వేస్తాను, ఖచ్చితంగా విజయం మాదే అని చెప్పి మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.